ఈరోజు మనం కూడుకున్న దేనికంటే విజ్ఞాపన చేయటానికి కూడుకున్నాం. పరిశుద్ధ లేఖన భాగంలో విజ్ఞాపన చేసినటువంటి కొన్ని సందర్భాలు లేఖన భాగంలో చూద్దాం. యోబు గ్రంథం ఆఖరి అధ్యాయం 42 10వ వచనంలో ఒక ప్రార్థన. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. రైట్. మనందరికీ మంచిగా సుపరిచితమైనటువంటి వ్యక్తి బైబిల్లో యోబు ఒకరు. ఒక 10వ వచనంలో యోబు యొక్క విజ్ఞాపన చూస్తూ ఉంటాం. ఎవరి గురించి ప్రార్థన చేశాడు అనంటే, యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేయగా. ఎప్పుడైనా మన గురించి ఏడవకుండా దేవుని సన్నిధిలో మన స్నేహితుల గురించి మనం ఎప్పుడన్నా ప్రభు సన్నిధిలో ఏడవగలిగామా? మన గురించి కాకుండా మన బంధువుల గురించి, రక్త సంబంధికుల గురించి ప్రభు సన్నిధిలో ప్రార్థించగలిగామా? దేవా, నా గురించి కాదు కానీ నా ప్రక్క వారిని జ్ఞాపకం చేసుకో, నా రక్త సంబంధికులను జ్ఞాపకం చేసుకో, నా సహోదరుని జ్ఞాపకం చేసుకో, నా సహోదరుణ్ణి జ్ఞాపకం చేసుకో. అలాగున ఎప్పుడైనా మన బ్రతుకులో ప్రార్థన చేయగలిగేటటువంటి అనుభవం ఉంటే దానినే విజ్ఞాపన అని అంటారు. అంతా సెల్ఫిష్ అయిపోయింది, స్వార్థం. దేవా, నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన ఆ పక్కన చాలామంది ఉన్నారులే కానీ ప్రత్యేకంగా నన్ను జ్ఞాపకం చేసుకో అనే విధానంలోనే ఉంటాం. కానీ పొరపాటున దేవా నేను ఇక్కడే ఉండాలి, జ్యోతి ఇంకా బాగా ఆశీర్వదించబడాలి, దేవా నేను ఇక్కడే కూర్చోవాలి, మైపాలు ఇంకా గొప్పగా ఆశీర్వదించబడాలి, దేవా నేను ఎక్కడే కూర్చోవాలి, చిన్ని బద్రీ గారిని గొప్పగా ఆశీర్వదించిన ఆయన. ఎలాగున మన గురించి కాకుండా మన పొరుగు వారి గురించి, మన సహోదరుడి గురించి, మన సహోదరి గురించి ప్రార్థన చేసేటటువంటి అనుభవమే విజ్ఞాపన. అయితే ఇక్కడ ఒక చిన్న పాఠం మనం నేర్చుకోవాల్సింది ఉంది. దానిలో ఉన్నటువంటి ఆశీర్వాదం చాలా గొప్పది. దానిలో ఉన్న ఆశీర్వాదం చాలా గొప్పది. దానిలో ఉన్నటువంటి అనుభవం ఏంటంటే, యోబు తనకున్నటువంటి ఆ స్థితి, తనకున్నటువంటి ఎడ్లు, ఒంటెలు, గాడిదలు, గొర్రెలు సమస్తాన్ని కోల్పోయాడు. అది మనందరికీ తెలిసినటువంటిదే. చివరికి తనకున్నటువంటి సంతతి కూడా వారు ఒక భవనంలో కూర్చొని భుజిస్తూ ఉన్నప్పుడు ఆ భవనం మొత్తం కూలిపోయింది. ఆ కూలిపోయినటువంటి భవనంలోనే యోబు బిడ్డలు కూడా ఉన్నారు, వారు కూడా చనిపోయారు. తర్వాత యోబు పరిస్థితి ఎట్లాగైందంటే, శరీరం అంతా కురుపులు వచ్చేసి, తను నిలవటానికి స్థలం లేదు. లేఖనం సెలవిస్తూ ఉంది, ఆయన
బూడిదలో కూర్చొని అన్నప్పుడు నాకు అనిపించినటువంటి మాట ఏంటంటే, మనం పల్లెటూరులో కసువెత్తి ఊరు బయట పారేస్తాం. ఊరు బయట రోడ్డు ప్రక్కన ఆ బూడిదలో కూర్చొని ఒక చెల్లు పెంకు తీసుకొని ఆ గాయాలు, ఆ కురుపులు, వాటి నుంచి వస్తున్నటువంటి చీము, దురద, ఆ చెల్లు పెంకు తీసుకొని ఆ దురదకు తట్టుకోలేక గీక్కుంటూ దుర్భరమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడంటే, ఇంకా అంతకంటే దుర్భరమైనటువంటి పరిస్థితి. చూసిన ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది, ఒరే ఈడేదో చేసాడు అనిపిస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ ఉన్నట్టు ఆ ప్రాంతంలో యోబు ధనవంతుడు, మంచి స్థితి కలిగి ఉన్నటువంటి వాడు. ఇది కాక దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. ఇలాంటి వ్యక్తి ఊరు బయట చెత్త కుప్పలో బూడిద మీద కూర్చొని శరీరం అంతా కురుపులు, ఆ కురుపుల్లో నుంచి చీము, రక్తం కారుతూ చిలపెంకు పెట్టి గీక్కుంటూ ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు, అరే వాడి పరిస్థితి ఏమైంది, వాడి బ్రతుకు ఇట్లాగా అవటానికి కారణం ఏంది, వాడు ఏం చేశాడు, ఇలాంటివి అనేకమైనటువంటి ఆలోచనలు ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి. అయితే యోబు తన గురించి తను ఏమనుకుంటూ ఉన్నాడంటే, ఆ స్థితి నుంచి ఈ స్థితిలోకి వచ్చినటువంటి యోబు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఇది ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నాకు అనిపించింది, మన దగ్గర 1,00,000 రూపాయలు ఉండొచ్చు, లేకపోతే 10 లక్షలు ఉండొచ్చు. మరుసటి రోజు 10 లక్షలు మొత్తం పోవచ్చు. నో ప్రాబ్లం, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన బ్రతుకు ముడిపడి ఉంది వాటితో కాదు. కొంతమంది డబ్బు పేరుకు దాచుకుంటారు, కానీ బ్రతకటానికి వాడరు. దేనికి దాచుకుంటారు? పేరుకు మాత్రమే దాచుకుంటారు, బ్రతకటానికి వాడరు. అది ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అలాంటి స్థితిలో ఉండి యోబు పలుకుతున్నటువంటి మాట, నేను ధనవంతుడిగా ఉన్నా దేవుడు ఇచ్చాడు, ఇప్పుడు దరిద్రుడిగా ఉన్నా దేవుడు తీసుకున్నాడు, దేవుని నామానికి స్తుతి కలుగునుగాక అనేటటువంటి పదం అక్కడ చూస్తాం. ఆ సందర్భంలో అక్కడ తన భార్య ఇదంతా చూస్తూ ఉంది. కుటుంబం అంటే వాళ్ళిద్దరు మెయిన్ కదా. భార్య ఇదంతా చూసి ఆమె కొన్ని మాటలు తన భర్తతో పలికింది. అయ్యా, నువ్వు ధనవంతుడివి, నువ్వు గొప్ప వ్యక్తివి, పలుకుబడి ఉన్న వ్యక్తివి, ఇంకో రకంగా చెప్పాలంటే నువ్వు ఒక గనుడివి. దేవుడే నీకు ఒక బిరుదు ఇచ్చాడు. దేవునితో ఎంతోగా ఉన్నావంటే అది మాటల్లో చెప్పలేను. దేవునికి అంత నమ్మకంగా నువ్వు ఉన్నప్పుడు దేవుడు కనీసం నీ బిడ్డలను కూడా కాపాడలేకపోయాడు. ఒక పని చేయి, దేవుణ్ణి దూషించి, ఎందుకంటే ఏం చేయలేదుగా, కానీ నీ భక్తి నాకు తెలుసు, నీ ప్రార్థన నాకు తెలుసు, నువ్వెంత నిష్టగా ఉన్నావో. ప్రతిరోజు అరుణోదయమున లేచి ఏబు గ్రంథం ప్రారంభంలో చదివితే ఆ మాట ఉంటుంది. ప్రతిరోజు అరుణోదయమున యోబు తన బిడ్డల నిమిత్తం దహన బలులు అర్పిస్తూ ఉండేవాడు. ఎవరికి? ఒక్కొక్కరి నిమిత్తం పర్టికులర్గా రాయబడి ఉంటుంది. ఒక్కొక్కరి నిమిత్తం ప్రతిరోజు అరుణోదయం లేచి దహన బలులు అర్పిస్తూ ఉండేవాడు. యోబు నిత్యం అలాగు చేయుచుండెను అని చూస్తాం. ఏం చేస్తూ ఉండేవాడంట? అది 1 రోజు కాదు, 2 రోజులు కాదు,
యోబు నిత్యము అలాగూ చేయుచుండే అని చూస్తాం. అక్కడ దాకా బ్రతుకు బాగానే ఉంది, కానీ సడన్గా సమస్తం కోల్పోయాడు. అలాగున దేవుని మీద డిపెండ్ అయ్యావు కదా, దేవుడు నీకేం చేయలే. ఇప్పుడు నువ్వేం చెయ్యనటువంటి దేవుణ్ణి దూషించి తర్వాత ఇక నువ్వు బ్రతకటం అనవసరం. ఎందుకంటే నీ శరీరం మొత్తం కుళ్ళిపోయింది, నీ శరీరం మొత్తం నాశనం అయిపోయింది, ఎక్కడ కూడా ఖాళీ లేదు, మొత్తం కురుపులు, నీ నీ విధానం మొత్తం ఇక ఎందుకు పనికిరావు. కనుక చచ్చిపో. ఎవరు చచ్చిపో అన్నా కానీ పట్టించుకోగానే భార్య ఎదురుగా వచ్చి ఒరే ఎందుకురా నీ బతుకు చచ్చిపోరా అని అంటే అంతకు మించినటువంటి నామూషి, అంతకు మించినటువంటి అవమానం, అంతకు మించినటువంటి ఆ మాటతోనే ఇక అయిపోతుంది. ఇక పోతే పోతాం, లేకపోతే అన్న వాళ్ళనే అన్నంత ఆవేశం వస్తుంది. కానీ యోబు పలికిన మాట, మేలును అనుభవించిన మనం కీడును అనుభవించతగమా? దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవుని నామానికి స్తుతి కలుగునుగాక అని చెప్పాడు. సమస్తం కోల్పోయి, ఆస్తి కోల్పోయి, బిడ్డలను కోల్పోయి, భార్య కూడా ఇక ఆమె అర్థమైంది, ఆమె పరిస్థితి అర్థమైంది, భార్య కూడా నాతో ఉండదు అనేది అర్థమైంది. ఇలాంటి సమయంలో లేఖనం సెలవిస్తూ ఉంది, యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేయునప్పుడు. ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఏం చేయాలా అనంటే, యోబు తన గురించి తను ప్రార్థన చేసుకోవాలి. ఏం చేయాలి? యోబు తన గురించి తను ప్రార్థన చేసేటటువంటి స్థితిలో ఉండాలి. కానీ ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నాడు? తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన గురించి తను చేసుకోవాల్సినటువంటి అవసరతలు ఉన్నప్పటికీ ఆ మాట చాలా ఆలోచింపజేసింది. ప్రతి ఒక్కరికి బాధలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయి. ప్రతిసారి దేవునికి చెప్పి ఏడుస్తూ ఉంటాం, దేవా ఇదిగో నా పరిస్థితి ఇది, నా స్థితి ఇది అని దేవునికి చెప్పి కన్నీరు కారుస్తూ ఉంటాం. అలాగున యోబు కూడా కన్నీరు కార్చి, అయ్యా నా బ్రతికిట్లాగా అయిపోయింది అని దేవుని దగ్గర కన్నీరు కార్చాల్సిన యోబు స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడు. అంటే పొరుగు వారి నిమిత్తం. స్నేహితులు అంటే ఎవరు? నేను తెలుగులో అడిగితే నువ్వు ఇంగ్లీష్లో చెప్తే, ఇంకొకడు హిందీలో చెప్తే, ఇంకొకడు మలయాళంలో చెప్తే, ఇంకొకడు కన్నడలో చెప్తే, ఇంకొకడు ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్లు ఏమున్నాయి? మన పక్కన ఏముంది? పాకిస్తాన్, చైనా, ఈ భాషల్లోనే దాన్ని యాజ్ ఇట్ ఈజ్కి చెప్తే. స్నేహితులు అంటే ఎవరు అనంటే, మనకి ఎలాంటి బంధుత్వం లేనటువంటి వారు. ఆల్మోస్ట్ 90% స్నేహితులుగా ఎవరు ఉంటారంటే, మన కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి ఎలాంటి బంధం కానీ బంధుత్వం కానీ ఉండదు. అంటే పొరుగువారు, అన్నోన్ పర్సన్. ఏదో మంచిగా మాట స్టార్టింగ్లో కలుస్తుంది, ఆ తర్వాత ఏదన్నా అవసరం ఉంటే ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటాం. రక్త సంబంధీకుల కంటే ఇక మన కలివిడిగా ఎవరితో ఉంటున్నామో వాళ్ళ దగ్గర నుంచి ఇచ్చిపుచ్చుకోవటం ఎక్కువ ఉంటుంది. ఒక్కోసారి రక్త సంబంధీకుల కంటే వారే మనకి అవసరతుల్లో కానీ మనకు తోడుగా ఉండి ముందుకు సాగుతూ ఉంటారు. కానీ రక్త సంబంధం, ఎలాంటి బంధం కానీ రక్త సంబంధం కానీ లేనటువంటి వారి నిమిత్తం యోబు ప్రార్థన చేస్తూ ఉన్నాడు.
లేఖనం సెలవిస్తూ ఉంది. ఆశ్చర్యం ఏంటంటే, ఆయన తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేయగా ఏబుకు పూర్వము కలిగి ఉన్నటువంటి స్థితిని దేవుడు అతనికి అనుగ్రహించెను అనే మాట చూస్తాం. రెండవది, అదే వచనంలో, ఇంకా వచనం కంప్లీట్ అవ్వలా, అదే వచనంలో రాయబడి ఉన్నటువంటి మాట ఏంటంటే, ఏబుకు రెండంతలు అధికముగా ఇచ్చాడా ఇవ్వలేదా దేవుడు? రెండంతలు అధికముగా ఇచ్చాడు. ఏబు తన నిమిత్తం తను ప్రార్థన చేసుకుంటే రెండంతలు అధికంగా వచ్చిందా, లేకపోతే ఇతరుల నిమిత్తం ప్రార్థన చేస్తే వచ్చిందంటే ఇతరుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు వచ్చింది. అక్కడ ఆశ్చర్యం ఏంటంటే, కోల్పోయినవన్నీ ఇచ్చాడు. మొదట కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదు, నీవే రాకపోతే నేనేమైపోదు. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనున్నానయ్యా, మనసారా ఆరాధించి బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. చాలు. లేఖనం సెలవిస్తూ ఉంది, తనకు అవసరతలో ఉన్నప్పటికీ తన గురించి ప్రార్థన చేయకుండా, తన గురించి దేవుణ్ణి గోజాడకుండా, తన గురించి దేవుణ్ణి అడగకుండా ఇతరుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు ఏదైతే కోల్పోయాడో దానిని ఇచ్చాడు. చెప్పండి, కోల్పోయినవి దేవుడు ఇచ్చేవాడు. కోల్పోయినవి యేసయ్య ఇవ్వటానికి సమర్థుడు. ఏమి ఇవ్వటానికి? ఏమి ఇవ్వటానికి? ఎక్కువ శాతం కోల్పోయేది ఏంటంటే శక్తిని కోల్పోతాం. పోయిన సంవత్సరం ఉండేవాడిని, 2 సంవత్సరాల క్రితం ఉండేవాడిని, 10 సంవత్సరాల క్రితం చూడాల్సింది ఇదిగో నా ఫోటో ఇదిగో అనే ఫోటో తీసేలా చూపిస్తారు. అసలు నువ్వు నన్ను చూడలేదు, అప్పుడు చూడలేదు. ఇప్పుడేంది? పరిస్థితులు ఎలాగుంటాయి అంటే దినదినం మారిపోతూ ఉంటాయి. కానీ నీవు నేను ఆరాధించేటటువంటి దేవుడు మారని దేవుడు. ఏ దేవుడు? మారని దేవుడు, మార్పు లేని దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ఆయన ఏం చేస్తాడంట? కోల్పోయినవి మరలా తిరిగి అనుగ్రహించటానికి శక్తి కలిగినటువంటి దేవుడు. నేను కోల్పోయాను అని గాడిద ముఖంలాగా ఇంత బోర్ను పెట్టి కొంతమంది పెడతారు ఇంత బోర్న.
ఆ ముఖం చూస్తే ఎట్లాగా ఉంటుందంటే ఎవరో మొత్తం బాబు ఏదో సామెత అంటారు కదా, బాబు గూడు సమ్మంతా దోసుకెళ్ళినట్టుగా ఉన్నదంతా ఎవరో ఊడ్చుకెళ్ళినట్టుగా మనకు ఆ ముఖం రావట్లేదులే. సో కోల్పోయాను అనేటటువంటి బాధ ఉంటుంది. ఆరోగ్యం కానీ, కొన్నిసార్లు ధనము కానీ, కొన్నిసార్లు బలం పోయినందుకు బాధపడరు, ముఖంలో గ్లో పోయినందుకు ముఖంలో గ్లో తగ్గినందుకు బాధపడతారు. అరే ఇట్లాగ అయిపోయింది. ఆశ్చర్యం ఏంది, నాకు కుర్రోడు అసలు ఫ్యామిలీ మొత్తం ప్రార్థనలో ఉన్నారు, దేవుడు మిమ్మల్ని దీవించే. కోల్పోయినవి దేవుడు తిరిగి ఇచ్చేటటువంటి దేవుడు. ఏ దేవుడైనా కోల్పోయినవి తిరిగి ఇచ్చే దేవుడు. ఆ మాట ఎప్పుడైనా నష్టపోయినప్పుడు, ఏదైనా నీ జీవితంలో నష్టపోయినప్పుడు ఈ వాక్యం చదవండి. లేఖనం సెలవిస్తుంది, యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు ఆ మాట, యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాను. ఈ మాట చెప్పండి నాతో, యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాను. యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాను. యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాను. ఇది చాలా మనం అందరం హ్యాపీగా ఉండటానికి. అతని క్షేమస్థితి, తను ఏదైతే మంచి స్థితిని కలిగి ఉన్నాడో అది కోల్పోయినప్పటికీ మరలా ఆ క్షేమస్థితిని అనుగ్రహించినప్పుడు, ఏ స్థితిని, అది కూడా ఏ స్థితినట, క్షేమస్థితి. మనం అంతకుముందు ఏదైతే క్షేమస్థితిని మనం కలిగి ఉన్నామో అలాంటి క్షేమస్థితి మరలా అతనికి దయచేయి. ఆ వాక్యం చదివేటప్పుడు అయ్యా 2 అంతలు 3 అంతలు తర్వాత సంగతి, 2 అంతలు 3 అంతలు 4 అంతల తర్వాత ఆ క్షేమస్థితి మరలా నువ్వు అనుగ్రహిస్తే, ఉదాహరణకి అంతకుముందు మా రెంట్ 1000 రూపాయలు. అమ్మా ఎంత? 1000 రూపాయలు కూడా కాదు, 800. శ్యామలాలు వచ్చినప్పుడు 800 చక్కగా నెల అయిపోయే వరకు సింపుల్గా 2000లో మొత్తం సరుకులు వచ్చేసాయి. సరుకులు మొత్తం వచ్చాయి. ప్రశాంతంగా ఉండేది లైఫ్. ఎట్లాగా ఉండేదంటే, భోజనం చేసాం, యవనస్తులుగా ఉన్నాం, పరిచర్య నిమిత్తం వెళ్ళొచ్చాం, హ్యాపీగా ఉండేది. 800 రెంట కడతా సింపుల్గా 2000లో మొత్తం 3000లో ఫ్యామిలీ సమృద్ధిగా సాగిపోతూ ఉన్న టైంలో ఏ బాధ లేదు. ఇప్పుడు లక్షలు ఆ చేతిలో నుంచి ఖర్చు పెడుతున్నా కానీ ఈ వచ్చే నెలలో ఈ 1,00,000 లేకపోతే బండి ఎట్లాగా నడపాలా? అర్థమవుతుందా? నేను అంటాను కదా, నా స్థితిని బట్టి నేను అంటాను కదా, నా క్షేమ స్థితి అయితే ఇది కాదు, ప్రారంభంలోది. అప్పుడు 1,00,000 లేకపోయినా పర్లా, హ్యాపీగా ఉన్నా, చాలా హ్యాపీగా ఉన్నా, చాలా ఆనందంగా ఉన్నా. ఇప్పుడు ఏమైపోయిందంటే మొత్తం ఒక వ్యవస్థ అయిపోయి, భారం అయిపోయి, కొన్నిసార్లు ఒరే ఇక్కడ
ఈ శ్యామలాల్లోనే ఉండి ప్రశాంతంగా పరిచయం చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు శ్యామలాలు రావాలంటే నేను అన్నాను, మా ఈ వారం కాదు వచ్చే వారం వెళ్దాం, ఈ వారం పోస్ట్ పోన్ చేసేద్దాం, వచ్చే వారం వెళ్దాం అనగానే అన్ని చోట్ల ఘనంగా చేస్తూ ఉన్నావు, హైదరాబాదును పట్టించుకోవట్లేదు, ఇది అనిల్ కంప్లైంట్, నాగరాజ్ అన్న కంప్లైంట్ అని చెప్తా ఉన్నాడు. ఒరే వాళ్ళు నిజంగా చెప్పారా లేకపోతే నువ్వే వాళ్ళ కంప్లైంట్గా నాకు చెప్తున్నావా అని అంటే, లేదు డిస్కషన్లో వచ్చింది, చాలా బాధపడుతున్నారు, అంత దూరం ప్రయాణం వద్దు, ఇప్పుడు కాదులే కొంచెం వచ్చే వారం వెళ్దాం అని అని డిస్కస్ చేసి నేను బేబీ వెళ్దాంలే, దేవుడు ఏదో ఒకటి ఇక ఆయనే ఆరోగ్యం ఇవ్వాలి, ఆయనే చూసుకుంటాడు, వెళ్దాం అని స్టార్ట్ అయ్యాం. ప్రశాంతంగా 11 గంటలకు 10:30కో స్టార్ట్ అవుదాం అనుకున్నా. మేము స్టార్ట్ అయ్యేసరికి 12 అయింది. ఈ రిస్కులన్నీ లేకుండా ప్రశాంతంగా ప్రారంభంలో చక్కగా ఈ గల్లీల్లో నడుచుకుంటా యేసయ్య స్తోత్రంనైనా, ఈ ప్రాంతాన్ని రక్షించునైనా, ఇదిగో ఈ కుటుంబాలను ఆశీర్వదించునైనా, రక్షణలోకి నడుపునైనా, ప్రశాంతంగా ఒక రౌండ్ అట్లాగే ప్రార్థన చేసుకుంటా నడుచుకుంటా ఇంట్లో కూర్చొని చిన్న ప్రార్థన చేసుకొని పడుకునే వాళ్ళం. మరలా లేచి మళ్ళీ భోజనం చేసిన తర్వాత మరలా ఇంకొక ప్రార్థనతో ఇంకొక నడక చేసేవాళ్ళం, ఇంకొక గల్లీకి వెళ్ళేవాళ్ళం. ఇక్కడ ప్రశాంతంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఎట్లాగుంది, క్షణం తీరిక లేదు అన్నట్టుగా ఉంది. అది కూడా అలసట, ఈ బాధ్యతలు, భారం. కానీ క్షేమ స్థితి అనుగ్రహించబడటం అని అంటే మనకేదో ఎక్కువగా ఉండాలి అని కాదు, మనకేదో ఎక్కువగా ఉండాలని కాదు, తక్కువ ఉన్నా కానీ దానిలో సమృద్ధిగా ఉండటం. ఏం కలిగి ఉండటం? తక్కువ ఉన్నా కానీ దానిలో సమృద్ధి కలిగి ఉండటం. 10 లక్షలు జీతం పెట్టుకొని మరలా ఇంకొక 2-3 లక్షలు ఎక్స్ట్రా అప్పు చేస్తే, అలా కాకుండా నెలకి 12,000 మనం సంపాదిస్తా, దానిలో 10,000తోనే మొత్తం అయిపోతుంటే, అమ్మా 10 లక్షలోడు బెటరా 12,000 బెటరా? 12,000 బెటర్. కనుక మనకి ఎంత ఉంది అనేది కాదు, ఉన్నదానిలో సమృద్ధి ఉందా లేదా, ఉన్నదానిలో క్షేమం ఉందా లేదా. ఏముంది? క్షేమం. లేఖనం సెలవిస్తూ ఉంది, యోబుకు పూర్వము తను కలిగి ఉన్నటువంటి క్షేమ స్థితిని అనుగ్రహించాడంట. ఏ స్థితిని? క్షేమ స్థితిని అనుగ్రహించాడు. లేఖనం సెలవిస్తూ ఉంది. అదే యోబు గ్రంథం చదవండి, 10వ అధ్యాయంలో. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించను. చదవమా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించును గాక. రైట్. లేఖనం సెలవిస్తూ ఉంది, ఏదైతే తనకి 100 గాడిదలుంటే 200గా, 200 ఒంటెలుంటే 400గా, 400 గొర్రెలుంటే అవి 800గా రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఇంకా రాయబడినటువంటి మాట ఏంటంటే, యోబు బిడ్డలకు ఉన్నటువంటి సౌందర్యం ఆ చుట్టుపక్కల ఇంకెవరికి లేదు. అంతటి చక్కటి బిడ్డలను దేవుడు ఇచ్చాడు. సో రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. యోబు రెట్టింపు ఆశీర్వాదాన్ని, పూర్వస్థితిని, పూర్వము తనకున్నటువంటి క్షేమస్థితిని, రెండవది
ఏదైతే క్షేమస్థితి ఉందో దానిలోనే రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందటానికి గల కారణం ఏంటంటే, యోబు తన నిమిత్తము కన్నీరు కార్చకుండా, తన నిమిత్తము దేవుణ్ణి వేడుకోకుండా, తన కష్టాల నిమిత్తం, తన సమస్యల నిమిత్తం కన్నీరు కార్చకుండా, తన స్నేహితుల నిమిత్తం, తన పొరుగు వారి నిమిత్తం ఆయన ప్రార్థించినప్పుడు యోబు ఆశీర్వదించబడ్డాడు. నిస్వార్థమైనటువంటి మనస్సు, స్వార్థము లేనటువంటిది. ఏం లేనటువంటిది? స్వార్థము. నేను, నా కుటుంబం, నా బిడ్డలు, ఈ స్వార్థము లేనటువంటి జీవితం. ఎవరైనా ఇంటికి వచ్చారనుకో, వండుతా ఉన్నాం అనుకో ఏదో ఒకటి, లేకపోతే తింటా ఉన్నాం అనుకో, వెంటనే దాని మీద ఏం చేస్తాం? ఏమవుతుంది? దానిలోనే సగం తీసి అమ్మ ఒక ముద్ద తినండి అని అంటే ఏమవుతుంది? సేమియా సగ్గు బియ్యం కాసాం, ఆ గ్లాసులు మొత్తం మూలకి వెళ్ళిపోతాయి. ఆ అడవుల్లో గ్లాసులు 2 గ్లాసులు ఉలికిపోతే, స్వార్థాన్ని వదిలేస్తే స్వార్థం అనేటటువంటిది. ఎంతకాలం ఉంటాం మనం లోకంలో? ఎంతకాలం ఉంటాం? ఆస్తున్న లోకాన్ని విడిచిపెట్టాలి, అందమున్న లోకాన్ని విడిచిపెట్టాలి, బలగం ఉన్న లోకాన్ని విడిచిపెట్టాలి, సంతతి ఉన్న లోకాన్ని విడిచిపెట్టాలి. ఏమున్నా వాళ్ళతో మనకు సంబంధం లేకుండా పూర్తిగా తెంపుకొని లోకాన్ని విడిచిపెట్టాలి. నాకు అది ఉంది, నేను గొప్ప అంటానికి లేదు, నేను ఇక్కడే సెలేసుకొని బ్రతుకుతాను అంటానికి లేదు. కనుక నిస్వార్థంగా మన నిమిత్తం కొంత సమయం ప్రార్థన ఆపేసేసి, ఇతరుల నిమిత్తం, ఇదిగో నా సహోదరుడు, నా సహోదరి, ఇదిగో వాళ్ళు పలానా పరిస్థితులు బాధపడుతున్నారు, పలానా సమస్యతో బాధపడుతున్నారు, పలానా రోగంతో బాధపడుతూ ఉన్నారు, పలానా ఇబ్బందితో బాధపడుతూ ఉన్నారు. సో దేవ కనికరించు నాయన, సహాయం చేయి నాయన. వాళ్ళ నిమిత్తం కన్నీరు కారిస్తే మన బాధలాగా, మన సమస్యలాగా లేఖనం సెలవిస్తూ ఉంది, మనకు క్షేమస్థితి దేవుడు అనుగ్రహిస్తాడు, దానిలో రెట్టింపు ఆశీర్వాదం కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక విజ్ఞాపన చేయటానికి తీర్మానం చేసుకోండి. ఏం చేయటానికి? విజ్ఞాపన చేయటానికి తీర్మానం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా.